కానీ ప్రధానంగా నిన్న మొన్న మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండబోతుంది. సో నూతన అధ్యక్షుడిగా రఘునందన్ రావు అని ఇంకొకరి పేరు మళ్ళీ బండి సంజయ్ అంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఏమైనా మార్పు అయ్యే అవకాశం ఉందా ఎంపీ ఎలక్షన్స్కి ముందు? ఆ విషయం నాకు తెలియదండి. ఆ విషయం నాకు తెలియదు. పార్టీలో కూడా అటువంటి చర్చ అయితే ఏం లేదు ఇప్పటి వరకు. ఓకే, అట్లాంటివి ఏం తీసుకున్నా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేము కార్యకర్తలుగా శిరస వహిస్తామే తప్ప మాతో చర్చించి జరిగేటటువంటి నిర్ణయాలు అవి కావు. కాబట్టి మా దృష్టిలో అయితే అవేమీ లేవు. అంటే మీ పార్టీ నుంచి కూడా ఎక్కడ దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం అయితే కనిపించలేదు. సో అందుకే దీని గురించి అడగాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే తెలియదు నిజంగా అవకాశం ఉందా లేదా, అధ్యక్ష మార్పు అనేటువంటి చర్చ లేదు ఇక్కడ. కాబట్టి నాకైతే దానికి సంబంధించిన సమాచారం ఏం లేదు. ఓకే, సో భువనగిరి నుంచి పార్లమెంట్కు మీరు పోటీ చేయబోతున్నారు అనే వార్త కూడా కొంత వినిపిస్తున్నది. సో మీ మదిలో ఉన్నదా నిజంగా ఎంపీగా నేను పోటీ చేయాలనుకుంటున్నాను అనేది? అంటే వాస్తవానికి ఏంటంటే నేను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అక్కడ ఉంటా కాబట్టి, సో గతంలో కూడా ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తామని, లేదంటే మా స్వస్థలం నర్సంపేట కాబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తాననేటువంటి చర్చ సహజంగా జరుగుతుంది. మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఎవరెవరు ఉన్నారు, పలానా వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. సో ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంట్ కిందికి వస్తుంది కాబట్టి భువనగిరి పార్లమెంట్ దగ్గర నుంచి తను పోటీ చేసేటటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరిగి ఉండవచ్చు. అందులో తప్పేం లేదు. అయితే నేను ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నన్ను పలానా చోట పోటీ చేయమని కనుక పార్టీ ఆదేశిస్తే డెఫినెట్గా నేను పోటీ చేస్తాను ఎప్పుడు కూడా. కానీ మనమే నేను పలానా దిక్కున పోటీ చేస్తా, నేను పలానా కాడికి పోయి పోటీ చేస్తా అని చెప్తే భారతీయ జనతా పార్టీలో అట్లా అది కరెక్ట్ కాదు. అది పార్టీ సిస్టమ్ కాదు. అంటే మనమే డిసైడ్ చేసుకొని మనమే పోటీ చేస్తామని చెప్పిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎందుకు, అమిత్ షా గారు ఎందుకు, సెంట్రల్ పార్టీ ఎందుకు, స్టేట్ పార్టీ ఎందుకు, మాకున్నటువంటి నేషనల్ టీం ఎందుకు, ఇక్కడ ఇన్ఛార్జీలు ఎందుకు, అబ్జర్వర్స్ ఎందుకు, ఇన్ని కమిటీలు ఉంటాయి కదా, ఇన్ని కమిటీలు, ఇంత వ్యవస్థ, ఎవరికి వాళ్ళని డిసైడ్ చేసుకుంటే ఈ వ్యవస్థలన్నీ ఎందుకు? కాబట్టి పార్టీ డిసైడ్ చేస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ చూస్తుంది. పార్టీ డెఫినెట్గా మహిళలకు, బీసీలకు పెద్దపీట వేయాలనే ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి అని అనుకుంటే పార్టీ డెఫినెట్గా వాళ్ళకి ఇస్తుంది. నువ్వు పలానా చోట వెళ్ళి పోటీ చేయమంటే ఒక భువనగిరి పార్లమెంటరీ కాదు, పోయి అండమాన్ నికోబార్ దీవులలో పోటీ చేయమన్నా నేను చేస్తాను. పార్టీ ఒకసారి ఆదేశిస్తే డెఫినెట్గా చేస్తాం. లేదు మీరు వెళ్ళి పనిచేయండి, పలానా నియోజకవర్గంలో పలానా వ్యక్తుల కోసం, వాళ్ళ గెలుపు కోసం మీరు పనిచేయండి అంటే కూడా డెఫినెట్గా పనిచేస్తాం. ఇప్పుడు రాణి రుద్రమ్మ గారు, గతంలో మనం బండి సంజయ్ని చూసినాము, లేకపోతే ఈటల రాజేందర్ గారు, వీళ్ళంతా కూడా గెలిచిన వాళ్ళు సీనియర్ నాయకులు, ఉద్దండులు. సో రాజకీయాల్లో చాలా మంది కూడా వీళ్ళంతా బీజేపీ నాయకులంతా ఓటమి పాలయ్యారు. సో ఒక కార్యకర్తగా, ఒక అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది బీజేపీ కార్యకర్తలకు. మీరు ఏం చెప్తారు? ఓటమి కారణం ఏంటంటే ఎలక్షన్లలో ఓటమి గెలుపులు అనేటువంటివి సహజం. వాటిని స్పోర్టివ్గా చూడాలి. మనం గెలుపుని ఎంత ఉత్సాహంగా తీసుకుంటామో, గెలుపుని ఎంత పాజిటివ్గా స్వీకరిస్తామో, ఓటమిని కూడా అంతే పాజిటివ్గా స్వీకరించాలి. అప్పుడే కదా మన ఆత్మస్థైర్యం ఏందనేది తెలిసేది. మనం అంతే పాజిటివ్గా తీసుకొని మన లోపాలు ఎక్కడున్నాయి, మన ఓటమికి కారణం ఏంది, మనం ఏం చేస్తే మనం గెలిచేవాళ్ళం, మనం ఎందుకు ఓడిపోయినాం, అవన్నీ కూడా మనకు ఆత్మపరిశీలన చేసుకోవాలి, నిజాయితీగా ఒప్పుకొని మరోసారి గెలుపు కోసం వాటన్నిటినీ కూడా ఒక దారిగా వేసుకోవాలి. ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకొని మళ్ళీ ఒకసారి గెలిచి డెఫినెట్గా ఓడిపోయిన కారణే మళ్ళీ ఒకసారి గెలిచి చూపించాలి. అదే కదా వీరత్వం, శూరత్వం అంటే. ఇవాళ ఓడిపోయినామని ఏడ్చికి ఇంట్లో పండుకొని, లేకపోతే గెలిచినామని విర్రవిగి అహంకారం ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. మనకి కొంత సమయం పడుతుంది. మనకి అందరికీ గెలుపు రావాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుంది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయం ప్రకృతి ఇస్తుంది, ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. అప్పటిదాకా మనకు ఓపిక ఉండాలి, ఓర్పుతోటి, సహనంతో, నిజాయితీతోటి పనిచేయాలి. పనిచేసినప్పుడు ఆ టైం వచ్చినాడు మనం కూడా అందరిలాగే గెలుస్తాం. ఇప్పుడు ఒక ప్రశ్న, మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మంచి నాయకుల్ని బీజేపీ పార్టీ కోల్పోయిందంటే మీరు ఏం చెప్తారు? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జిటే బాలకృష్ణ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, చాలా మంది నాయకులు ఉన్నారు, ఏ చంద్రశేఖరరావు, వాళ్ళు కోల్పోయారా? మీరు నాయకులు కోల్పోయారంటే ఏం చెప్తారు? అంటే అట్లేం ఉండదండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మస్తు మంది నాయకులు వెళ్ళిపోయినారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మస్తు మంది నాయకులు వెళ్ళిపోయినారు. బీజేపీ ఉంటుంది, బీజేపీ నుంచి కూడా మస్తు మంది నాయకులు వెళ్ళిపోయినారు. నేనేమంటానంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా కొంతమంది పార్టీలో ఫిట్గా వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు, కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వేరే నాయకులతో పడక వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు, కొంతమంది పార్టీ సిస్టంలో ఇమడలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది టికెట్లు రాకపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది పదవులు రాకపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో రకరకాల కారణాలు ఉంటాయి దానికి.
కాబట్టి ఎందుకు వెళ్ళిపోయినారు అని అంటే సరే అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. వెళ్ళిపోవటము తప్ప ఒప్ప అని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. కాబట్టి ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వ్యక్తులు అనేటువంటి వాళ్ళు వ్యవస్థ ముందు ఎప్పుడైనా కూడా చిన్నవాళ్ళే. ఏ వ్యక్తి పోయినా ఏ వ్యక్తి వచ్చినా వ్యవస్థలు కూలిపోవు. ఇవాళ పార్టీలు పెట్టినటువంటి వాళ్ళు పోయినా పార్టీలు బతుకుతాయి, ఇంకెవరో వచ్చి దాన్ని నాయకత్వం వహిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సహజం, రాజకీయాల్లో సహజం, రాజకీయ పార్టీలో సహజం. కాబట్టి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి ఏం కాదు, ఇది ప్రపంచంలో పెద్ద అయినటువంటి పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీని మోయడానికి లక్షల మంది కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకుడు అనేటువంటి పార్టీ. వాళ్ళ జేపీ నడ్డా గారు ఒక విషయమే చెప్తారు, మా జాతీయ అధ్యక్షులు. సో ప్రతి బూత్ అధ్యక్షుడు కూడా జాతీయ అధ్యక్షుడితో సమానం అని చెప్తారు. సో మా పార్టీలో బూత్ అధ్యక్షుడికి కూడా ఉన్నటువంటి విలువ అది, స్థానం అది. కాబట్టి అంతటి స్థానం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఒక బూత్ అధ్యక్షుడిని తీసుకొచ్చి కూడా రేపొద్దున రాష్ట్ర అధ్యక్షుడు చేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే నడిపిస్తారు. భారతీయ జనతా పార్టీ వ్యక్తులను నమ్ముతుంది, సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఇవాళ వాళ్ళకు ఉండే వెనకాల వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉన్నది, ఇవన్నీ చూడరు. సో వాళ్ళు నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తారా లేదా, బస్ అది చూసి అవకాశాలు ఇచ్చేటటువంటి పార్టీ. కాబట్టి వ్యక్తులు పోయినా వ్యక్తులు వచ్చినా భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఆ ప్రభావితం చూపించేటటువంటి పార్టీ ఇది కాదు. ఓకే,